మీ జీవితంలో దేవుడు ఏం చేయలేదన్న దాని గురించి సనుగుతున్నారా, లేకపోతే ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతిస్తున్నారా? ఎందుకంటే నేను నెక్స్ట్ పాడబోయే పాట యెహోవా నీదు మేలు. ఆ పాట పాడేటప్పుడు నాకైతే నా జీవితంలో ఆయన చేసిన మేలు, ఎందుకంటే ఆ రోజు ఆ పాట రాసే పరిస్థితిలో ఫస్ట్ నాకు సనుగుడు ఉండింది. దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్న వచ్చింది. ఎందుకంటే నాకున్న ఆ పోరాటంలో దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్న ఉన్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఒక దెబ్బేశాడు. ఎవడరా నువ్వు, ఎవడు నువ్వు, ఆ ఎవడరా నువ్వు అన్న దెబ్బకి, అంటే ఆయన దర్శించిన ఆ తాకుదలకి ఒక్కసారికి నా పాస్ట్, నా గతము నా కళ్ళు ముందు రన్ అయింది. పాపంలో నశించిపోయినా నేను, జీవితాన్ని విసిపి వేసారి చచ్చిపోదాం అనుకున్నాను నేను. ఆ 3 సార్లు చేసిన అటెంప్ట్లు, సూసైడ్ అటెంప్ట్లు, అవన్నీ నా కళ్ళు ముందుకు వచ్చినప్పుడు దేవా ఏముందయ్యా నాకు, ఏ పాటి వాడినయ్యా నేను, నా జీవితంలో నాదంటే ఏది లేదు, చచ్చిన స్థితిలో ఎప్పుడో చావాల్సిన వాడిని, ఇందుకు పనికిరాని స్థితిలో ఉన్నవాడిని నువ్వు కోరుకుని ఏర్పరచుకుని దీవించి ఆశీర్వదించి ఇంతగా హెచ్చించావు. ఈరోజు ఏదో జరగలేదని అడుగుతున్నాను, సారీ. కానీ ఆ రోజు రాసిన ఆ పాట ఆ కన్నీటితో, దేవా నీవు దైవమయ్యా, నేను పాపినయ్యా. ఎందుకంటే నువ్వు దేవుడివి, నేను పాపిని. ఎందుకంటే పాపి అన్నదప్పుడు ఆ మాట నేను వాడింది హఠ అన్న మాట, హీబ్రూ వర్డ్. ఆ మాట హఠ, సారీ ఇట్స్ గ్రీక్ వర్డ్. ఆ మాటకు అర్థం ఏంటంటే బైబిల్ రాయబడిన ఎవ్రీబడి హాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ ఒక్కరు నేను 100% రైట్ అని చెప్పలేము. మన అందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో పొరపాట్లు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి. ఎవరు నేను 100% రైట్ అని చెప్పలేము. కానీ ప్రతి క్రైస్తవుని ఆశ, నిరీక్షణ ఏంటంటే ప్రతి దినము మలచబడుతున్నాం, మార్చబడుతున్నాం, చెక్కబడుతున్నాం, రూపించబడుతున్నాం, క్రీస్తు యేసు మనసుకు తగినట్టుగా మలచబడుతున్నాం. ఆ పాటలు రాస్తూ, దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీ రక్తంతో నన్ను గడుగు, ఎందుకంటే నీ రక్తమే నన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. జీవం నీవయ్యా, ఈ జీవితం నీదయ్యా, నీ సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, ప్రతి దానికి ప్రారంభం నీవే. నీ ఆత్మతో నన్ను నింపి, ఎందుకంటే నీ ఆత్మ లేకపోతే తప్పుతాను. మారనాథ, మారనాథ అన్న మాటకు అర్థం ఏంటండి? యేసు వేగమే రమ్ము, యేసు త్వరగా రమ్ము, యేసు వేగమే రమ్ము. నీ రాకలో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో.